Okay, so another no, set of words, so which are about to explain for the sake of the slight change in terms of meaning, spelling, usage, etc., even grammatical category also. So adapt, adapt, adapt. So pronunciation ఆల్మోస్ట్ హోమోఫోన్స్ లాగా ఉంటాయి, అన్నిటికీ ఒకేలాగా సౌండ్ ఉంటుంది. అయితే వాటి యొక్క సెన్స్ మారిపోతుంది, వాటి యొక్క యూసేజ్ మారిపోతుంది. ఒకసారి వాటి మీనింగ్ చూడండి. ఏడిఏపిటి అడాప్ట్ అంటే టు అడ్జస్ట్ అనేటువంటి అర్థం వస్తుంది. ఏడిఈపిటి అంటే ఏ స్థానంలో ఈ వచ్చింది అంటే స్కిల్డ్, సో లెర్న్డ్ అనేటువంటి అర్థం వస్తుంది. ఏడిఓపిటి అడాప్ట్ అంటే యాక్సెప్ట్ యాజ్ యువర్ ఓన్ అనేటువంటి అర్థం వస్తుంది. ఏడిఏపిటి అడాప్ట్ అంటే టు అడ్జస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, కిరణ్ క్విక్లీ అడాప్టెడ్ టు లివింగ్ అవే ఫ్రమ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, కిరణ్ ఈస్ ఎ బాయ్ who is almost adjusted with this atmosphere, but due to his higher studies he is asked to go away from here. అయితే అక్కడికి పోతూనే వెంటనే అడ్జస్ట్ అయిపోయినాడు అని చెప్పేటప్పుడు అడాప్ట్ అని చెప్పాలి. కిరణ్ క్విక్లీ అడాప్టెడ్ టు లివింగ్ అవే ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవుతాడో లేదో అని అనుకున్నాం, కానీ హీ అడాప్టెడ్ అంటే అతను అడ్జస్ట్ అయిపోయినాడు అనేటువంటి అర్థంతో ఏడిఈపిటిని యూజ్ చేస్తాం. అదే ఎస్ ఏడిఏపిటిని యూజ్ చేస్తాం. ఇక ఏడిఈపిటి అడాప్ట్ అంటే ఇది స్కిల్డ్ అనమాట. సో త్రిశాలి ఈజ్ అడాప్ట్ అట్ స్పీకింగ్ లాంగ్వేజెస్. సో ఏ లాంగ్వేజ్ అయినా కూడా త్రిశాలి చాలా ఫాస్ట్ గా మాట్లాడగలుగుతుంది, నేర్చుకుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఏడిఈపిటి. త్రిశాలి ఈజ్ అడాప్ట్ అట్ స్పీకింగ్ లాంగ్వేజెస్. సో కొత్త కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం త్రిశాలి యొక్క అసెట్. సో కాబట్టి షీ ఈజ్ స్కిల్డ్ ఇన్ లెర్నింగ్ ఆల్ దోస్ స్పీకింగ్ లాంగ్వేజెస్ అనేటువంటి ఒక చిన్న సెన్స్ మనం తీసుకుంటాం. ఏడిఓపిటి అడాప్ట్ అంటే యాక్సెప్ట్ యాజ్ యువర్ ఓన్, అడాప్ట్ చేసుకున్నారు అని అనుకుంటారు కదా, ఆ అర్థంతో ఏడిఓపిటి. ఏడిఏపిటి అంటే ఏవైనా ఒక దాని మీద నైపుణ్యతను సాధించడం. ఏడిఏపిటి అంటే దేనిపైన ఒక దానితో అడ్జస్ట్ అయిపోవడం. ఓకే, ఏడిఓపిటి అంటే యాక్సెప్ట్ యాజ్ యువర్ ఓన్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అడాప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ ఫర్ నాన్ నేటివ్ స్పీకర్స్. మనం ఇండియన్స్ నాన్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా, ఎక్కడో యూరోపియన్ కాంటినెంట్ లో పుట్టినటువంటి లాంగ్వేజ్ కదా అది. సో ఆ లాంగ్వేజ్ ని మనం ఓన్ చేసుకోవాలి అంటే, ముఖ్యంగా దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఓన్ చేసుకోవాలంటే చాలా కష్టము అనేటువంటి సెన్స్ లో మనం ఈ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ని మనం చెప్తాం. సో మరొకసారి ఏడిఏపిటి, ఏడిఈపిటి, ఏడిఓపిటి. ఏడిఏపిటి అంటే అడ్జస్ట్ కావడం. కిరణ్ క్విక్లీ అడాప్టెడ్ టు లివింగ్ అవే ఫ్రమ్ హియర్. సో ఆ అర్థంతో మనం దాన్ని యూజ్ చేస్తాం. ఏడిఈపిటి అంటే ఇది స్కిల్డ్ అనే అర్థం. త్రిశాలి ఈజ్ అడాప్ట్ అట్ స్పీకింగ్ లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్ మాట్లాడడము ఆమెకు చాలా స్కిల్ఫుల్ గా వాటిని మాట్లాడగలుగుతుంది అనేటువంటి అర్థంతో తీసుకుంటాం. ఏడిఓపిటి అంటే యాక్సెప్ట్ యాజ్ యువర్ ఓన్. ఏదైనా ఒకదాన్ని మనం అడాప్ట్ చేసుకోవడము, ఓన్ చేసుకోవడము, దత్తత తీసుకోవడం అని అంటుంటాం కదా. సో ఆ దత్తత తీసుకోవడం అనేటువంటి సెన్స్ లో మనం ఏడిఓపిటిని యూజ్ చేస్తాం.